బ్యాటరీ యొక్క ఆంపియర్ అవర్ సామర్థ్యం వీటిపై ఆధారపడి ఉంటుంది. వేటి మీద అండి? నెంబర్ ఆఫ్ ప్లేట్స్ మీద మరియు ప్లేట్ యొక్క వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్లేట్ యొక్క థిక్నెస్ మీద ఆధారపడి ఉండదు, మరియు ఎలక్ట్రోలైట్ యొక్క స్ట్రెంత్ మీద ఆధారపడి ఉండదు, డిస్టెన్స్ బిట్వీన్ రెండు ఎలక్ట్రోడ్ల మధ్య దూరం మీద కూడా ఆధారపడి ఉండదు. జస్ట్ వన్ అండ్ ఓన్లీ ఆంపియర్ అవర్ అంటే ఏహెచ్ యొక్క సామర్థ్యం దేని మీద ఆధారపడి ఉంటుందండి? ప్లేట్స్ యొక్క సంఖ్య మరియు వైశాల్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీని మీద లాస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చాడు, చిన్నగా ప్రిన్సిపల్ చెప్తాను, రాసుకోండి. దీంతో పాటు వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ ఆంపియర్ అవర్ ఇంటూ డిశ్చార్జ్ బై ఛార్జింగ్ వోల్టేజ్. ఆంపియర్ అవర్ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ ఏంటండి? టీడీ ఐడి బై టీసీ ఇంటూ ఐసి ఇంటూ 100. సి అంటేనేమో ఛార్జింగ్, డి అంటేనేమో డిశ్చార్జింగ్. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. లెడ్ యాసిడ్ బ్యాటరీ లోపల ఆంపియర్ అవర్ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆంపియర్ అవర్ కెపాసిటీ 92% నుంచి 95% వరకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టండి. సెల్ ఛార్జ్ స్థితి పరిస్థితిని దీని ద్వారా తనిఖీ చేయొచ్చు. దేని ద్వారా తనిఖీ చేస్తారండి? ఆ టెర్మినల్ యొక్క వోల్టేజ్, ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. 1.8 ఉందనుకోండి లెడ్ యాసిడ్ బ్యాటరీకి, అది డిశ్చార్జ్లో ఉన్నట్లు. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టండి. నెక్స్ట్ 2.2 voltsగా ఉందనుకోండి, ఆ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్గా ఉన్నట్టు. సింపుల్గా అన్నీ చెప్పాను చాలా, కానీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టండి. 1.18 కనుక ఈ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటే అది డిశ్చార్జ్లో ఉన్నట్లు, బ్యాటరీ డిశ్చార్జ్లో ఉన్నట్లు. 1.28 కనుక ఉంటే ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఫుల్ ఛార్జ్లో ఉన్నట్లు. ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇవి మాత్రం బండ గుర్తుపెట్టుకోండి. కంపేర్డ్ టు లెడ్ యాసిడ్ సెల్ ద ఎఫిషియన్సీ ఆఫ్ నికెల్ ఐరన్ సెల్ లెస్ డ్యూ టు అని అడిగాడు. లెడ్ యాసిడ్ సెల్తో పోలిస్తే నికెల్ ఐరన్ సెల్ యొక్క సామర్థ్యం తక్కువ. ఆల్వేస్ దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. నికెల్ ఐరన్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్నే మనం ఏమంటామని చెప్పామండి? ఎడిసన్ సెల్ అని కూడా పిలుస్తాం. ఈ సెల్ని మనము ఎడిసన్ సెల్ అని కూడా పిలుస్తాం. ఎడిసన్ సెల్ అని పిలుస్తాం. ఈ బ్యాటరీ యొక్క నామినల్ వోల్టేజ్ ఎంతండి? 1.36V 1.36Vగా ఉంటుంది. దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్స్ని మనం ఏమంటామండి? ఆల్కలిన్ సెల్స్ అంటాం. ఆల్కలిన్ సెల్స్ అని పిలుస్తాం. ఆల్కలిన్ సెల్ అంటే 21% పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. దానితో పాటుగా కొద్ది పరిమాణంలో లిథియం హైడ్రాక్సైడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే